పాల భైరవులతో బాగా హుషారు. చిక్కదనం కోసం పాలల్లో మాల్టోడెక్స్ట్రిన్ వాడకం. దేశవ్యాప్తంగా కుండీల పరిశ్రమ తరహాలో విస్తరణ. ఈ పాలు తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు. పసిబిడ్డకు ఆధార్ అవసరం. ఏ సేవలకైనా విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి. నమోదుకు అందుబాటులో ప్రత్యేక శిబిరాలు. రాజధాని పనుల పరిశీలనకు త్వరలో ఐటీ నిపుణుల రాక. ఐకానిక్ టవర్ల పునాదుల సామర్థ్యమే పరీక్ష. ఫలితాల ఆధారంగా డిజైన్లో మార్పులకు అవకాశం. జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ ఘోష్. అమెరికా సంస్థ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ ఘనత. డ్రిల్లింగ్ వాక్యూమ్ పరికరాలతో పరిశోధనలకు సిద్ధం. ఐరోపా భద్రతకు నడుం బిగిద్దాం. తరానికి ఒకసారి తలెత్తే చంద్రబాబుపై సంధిద్దాం. ఉక్రెయిన్కు బాసటగా నిలుద్దాం. ఐరోపా దేశాల సదస్సులో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పిలుపు. కాల్పుల విరమణపై కలిసి పనిచేద్దాం. యూకే, ఫ్రాన్స్, ఉక్రెయిన్ నిర్ణయం. కెనడా సహా పలు ఐరోపా దేశాల నేతలు హాజరు. లండన్లో ఆదివారం ఐరోపా దేశాధినేతల సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మాల్టోడెక్స్ట్రిన్ అంటే ఇదో రకమైన గ్లూకోజ్. పండ్ల రసాలు, బేకరీ ఉత్పత్తుల్లో చిక్కదనం కోసం ఉపయోగిస్తారు. వాటిలోని నిర్దేశిత ప్రమాణాల మేరకు కొద్ది పరిమాణంలో వాడాలి. పాలలో కలిపేందుకు అనుమతి లేదు. అయితే మార్కెట్లో మాల్టోడెక్స్ట్రిన్ విచ్చలవిడిగా దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి బస్తాల కొద్దీ తెస్తున్నారు. 25 కిలోల నుంచి 19 రూపాయలు 29 కిలోల సంచి 19 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దీన్ని పామాయిల్తో కలిపి మిక్సీలో వేసి చిక్కటిగా పేస్టుగా తయారు చేస్తున్నారు. పాలలో కలుపుతున్నారు. 10% వెన్న ఉండే పాలకు డెయిరీలు 80 రూపాయలు ఇస్తున్నాయనుకుంటే 7% ఉండే పాలకు 54 రూపాయలు మాత్రమే వస్తుంది. మాల్టోడెక్స్ట్రిన్ కలిపిన పాలలో ఎస్ఎన్ఎఫ్ సాలిడ్స్ ఆఫ్ ఫ్యాట్ పెరుగుతుంది. దీంతో అధిక ధర లభిస్తుంది. పట్టణాల్లో ఇంటింటికి తిరిగి పాలు పోసే వారిలో కొందరు చిక్కదనం కోసం మాల్టోడెక్స్ట్రిన్ కలుపుతున్నట్టు బయటపడింది. మందులతో అమానుష వ్యాపారం. హైదరాబాద్లో పట్టుబడింది. 2-3 ఏళ్లలో కరకోటకుడు 60 మంది పిల్లలను అమ్మినట్లు తేలడం దిగ్భ్రాంతి పరిచింది. ఇటీవలి భాగ్యనగరంలోనే అలాంటి ఉదంతం మరొకటి వెలుగు చూడడం బలాత్కారం ఎంతటి ఉధృతిని ఎదుర్కొంటుందో చాటి చెబుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 2018-2022 మధ్య మానవ అక్రమ రవాణాపై దేశవ్యాప్తంగా 10,500కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దాదాపు 20,000 మందిపై ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. శిక్షలు పడిన వారు మాత్రం 1000 మంది. సిబ్బందికి తగినంతగా అత్యధిక శిక్షణ, ఫిర్యాదులపై కొరబడుతున్న తక్షణ స్పందన వంటివి నేర బృందాలకు అయాచిత వరాలవుతున్నాయి. పరిశోధనల్లో వంచన 5 రకాలుగా సాగుతుంది. మొదటి ప్లకారిజం అంటే ఇతర పరిశోధనలు వారికి తెలియకుండా లేదా అనుమతి లేకుండా సాఫ్ట్వేర్తో ప్రచురించడం. రెండవది డేటా ఫ్యాబ్రికేషన్ అంటే అసలు నిర్వహించని ప్రయోగాల ఫలితాలను సృష్టించడం. మూడవది డేటా ఫాల్సిఫికేషన్, అందులో ఉన్న డేటాను మార్చి తప్పుడు విశ్లేషణ చేస్తారు. నాలుగవది సెల్ఫ్ సైటేషన్ లేదా గ్రూప్ సైటేషన్ అంటే తమ సొంత పత్రాలను లేదా స్నేహితులు, సహచరులు లేదా ఒకే పరిశోధన గ్రూపులోని ఇతరులతో కలిసి ప్రచురించే పత్రాలను తర్వాతి పరిశోధన అధికంగా సూచించి సంవత్సరాలకు ప్రయాణించే ఈ పద్ధతిలో తమ పరిశోధన రికార్డును మెరుగుపరుచుకున్నట్లు చూపించి అవార్డు, రికార్డు, ఫెలోషిప్లు, ప్రమోషన్లు పొందడానికి ప్రయత్నించారు కొందరు. ఐదవది కృత్రిమ మేధ ద్వారా పరిశోధన వ్యాసాలను తయారు చేయడం. వీటి వల్ల శాస్త్రీయ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలను తీవ్ర పోటీ వాతావరణం ఎదుర్కొంటే పరిశోధన తక్కువ కాలంలో ఎక్కువ పరిశోధన పత్రాలను ప్రచురించి ప్రమోషన్లు, స్కాలర్షిప్లు పొందాలన్న ఒత్తిడిలో ఈ సిద్ధాంతాన్ని ఈ రంగం ప్రభావితం చేస్తుంది. ఒక పరిశోధకుడు మరొకరిని మించిపోవాలంటే పోటీ నైతికతను పక్కన పెట్టేలా చూస్తుంది. పరిశోధనలో నైతిక విలువలను పెంచాలంటే పరిశోధకులు తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలి. నైతిక నియమాలకు కట్టుబడాలి. డేటా సేకరణ నుండి ఫలితాల విశ్లేషణ వరకు ప్రతి దశలోనూ పారదర్శకత ఉండాలి. ఈ క్రమంలో ప్రయోగ ప్రక్రియను పూర్తిగా డాక్యుమెంట్ చేయడం, నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలను అనుసరించడం అత్యవసరం. ప్లగారిజాన్ని నిరోధించడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలి. విద్యార్థులకు పరిశోధన నైతిక విలువలను బోధించడం కీలకం. అలాగే వంచనకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలి. పబ్లికేషన్ మోసాలను అరికట్టడానికి సంపాదకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. జర్నల్స్ వ్యాసాలను సమీక్షించే విధానాలకు కట్టుదిట్టం చేయాలి. ప్లగారిజాన్ని అరికట్టేందుకు యూజీసీ కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. పీహెచ్డీ విద్యార్థులు తమ పరిశోధనలో గుర్తింపు పొందిన జాతీయ లేదా అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించాలన్న నిబంధనను 2023లో యూజీసీ తొలగించింది. దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నా యూజీసీ చర్యలు పరిశోధన నాణ్యతను మెరుగుపరుస్తాయని చాలామంది భావిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన ప్రజల సంక్షేమ, అభివృద్ధి కోసం చాలా దేశాలు చేస్తుంటాయి. రుణాలు, గ్రాంట్లు, సరుకులు, సేవలు సమకూర్చడం వంటి రూపాల్లో అవి విదేశాలకు ఆపన్నహస్తం అందిస్తుంటాయి. కష్టకాలంలో మానవతా దృక్పథం ప్రదర్శిస్తూ బాధితులకు అవి అధికంగా సైనిక పరంగానూ అండగా ఉంటాయి. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ OECD దేశాలు ఈ విషయంలో ముందున్నాయి. మానవాభివృద్ధి సూచి వంటి వాటిలో తొలి వరుసలో ఉండే నార్వే దేశాలకు సాయం చేయడంలోనూ నార్వే విదేశాలకు సాయం చేయడంలో ఉదారతను చాటుకుంది. 2023లోనూ తలసరి ఫారిన్ ఎయిడ్ పరంగా ఈ దేశమే తొలి స్థానంలో నిలిచింది.
ఆ సంవత్సరంలో వివిధ దేశాల తలసరి విదేశీ సహాయం నార్వే 1160, స్వీడన్ 515, నెదర్లాండ్స్ 370, యూకే 255, ఫ్రాన్స్ 225. ఉద్యోగాలకు జర్మనీ చలో చలో. ఆ దేశంలో జీతం మెరుగ్గా ఉండడంతో నర్సింగ్ విద్యార్థుల ఆసక్తి. జర్మనీలో పెరుగుతున్న వృద్ధులు, తగ్గుతున్న నర్సులు. యువతకు అక్కడ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి. జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ ఘోష్. సాఫీగా దిగిన ప్రైవేట్ ల్యాండర్. తొలి ప్రైవేట్ ల్యాండర్. అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ల్యాండర్ చందమామపై విజయవంతంగా కాలు మోపింది. ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోష్ వ్యోమనౌక ఈ ఘనత సాధించింది. చందమామపై కూలిపోకుండా, పక్కకు పడిపోకుండా సరైన స్థితిలో వ్యోమనౌకను దించిన తొలి ప్రైవేట్ సంస్థ చరిత్ర సృష్టించింది. జాబిల్లిపైకి మానవ సహిత యాత్రల పునఃప్రారంభానికి ముందు అక్కడ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో మరిన్ని ప్రైవేట్ ల్యాండర్లు అక్కడ దిగనున్నాయి. రూపాయలకే రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్. మధ్యప్రదేశ్ సీఎం ప్రకటన. పట్టాలెక్కనున్న క్షిపణి పరీక్షా కేంద్రం. 20,000 కోట్లతో ప్రాజెక్టుకు చేపట్టనున్న DRDO త్వరలో శంకుస్థాపనకు ప్రధాని రాక. గుల్లల మోదా వద్ద నిర్మించిన DRDO పరిపాలనా భవనం. కృష్ణా జిల్లాకు మణిహారం లాంటి గుల్లల మోదా క్షిపణి పరీక్షా కేంద్రం ఎట్టకేలకు రూపుదిద్దుకుంది. క్యాన్సర్ కేసులో మనది మూడోసారి. మన దేశంలో క్యాన్సర్ బారిన పడిన ప్రతి 5గురిలో 3 మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్యాన్సర్ మరణాలు మన దేశంలోనే 10% ఉన్నాయి. ఈ విషయాలను ది లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్లో ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో చైనా, అమెరికా తొలి 2 స్థానాల్లో ఉంటే మన దేశం 3వ స్థానంలో ఉంది. మూడోసారి రంజీ ట్రోఫీ టైటిల్ సొంతం. కేరళతో ఫైనల్స్ మ్యాచ్ డ్రా. తొలి ఇన్నింగ్స్లో అధికంతో విజేత ఖరారు. రన్నరప్తో సరిపెట్టుకున్న కేరళ. హర్ష్ దూబేకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. వచ్చేసింది మోనోడాన్. రాష్ట్రంలో మళ్లీ మొదలైన టైగర్ రొయ్య సాగు. 2 ఏళ్ల క్రితం తీర ప్రాంతం వెంబడి 7,200 ఎకరాల్లో సాగు చేసిన రైతులు ఆశాజనకంగా ఉండడంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం. సీడ్ కోసం 2 నెలల ముందే చెల్లింపులు. ప్రపంచ గుర్తింపు సముద్రం పాలు.